రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిబట్ల మున్సిపాలిటీ చైర్మన్ గా మర్రి నిరంజన్ రెడ్డి, వైస్ చైర్మన్ గా కామన్ల యాదగిరి ఎన్నికయ్యారు. గత 3 నెలలుగా ఉన్న ఉత్కంఠకు తెరపడింది. సుమారు 3 నెలల క్రితం ఆదిబట్ల మున్సిపాలిటీ చైర్పర్సన్ కొత్త హార్తిక ప్రవీణ్ గౌడ్ పై కౌన్సిలర్లంతా అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేసి కలెక్టర్ కు సమర్పించారు. ఇటీవల హైకోర్టు తీర్పు వెలువరించడంతో నేడు చైర్మన్ గా మర్రి నిరంజన్ రెడ్డి, వైస్ చైర్మన్ గా కామన్ల యాదగిరి ఎన్నికయ్యారు. ఇబ్రాహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి మర్రి నిరంజన్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆదిపట్ల మున్సిపాలిటీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఆదిపట్ల మున్సిపాలిటీ చైర్పర్సన్ గా నన్ను ఎన్నుకున్న మా కౌన్సిలర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికి తెలుసు, 3 నెలల క్రితము మేము కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చినాం. 9వ తేదీ అయింది. ఒక సుమారు 100 రోజుల తర్వాత ఈరోజు పెట్టినారు. ఇప్పటితో సహకరించిన హైకోర్టులో, అదేవిధంగా మా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా మా గురువు గారు నాకు ఈ విషయంలో బాగా సహకరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మా గౌరవ ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులకు, ముఖ్యంగా మా కౌన్సిలర్లందరికీ, మా వెన్నంటే ఉండి మమ్మల్ని ప్రోత్సహించిన మా మిత్రుడు గోపాల్ గౌడ్ గారికి, జంగయ్య సార్ గారికి, అదేవిధంగా మా కుటుంబ సభ్యులకు, మా ఆదిపట్ల ప్రజలందరికీ ప్రత్యేకమైన ఒకే మాట మీద ఉండి మేము ఆదిపట్ల మున్సిపాలిటీ బాగా డెవలప్ చేస్తాం. దీనికి మా ఆదిపట్ల మున్సిపాలిటీ ప్రజలు, ముఖ్యంగా మా కౌన్సిలర్లు అందరం కూడా ఒక్క తాటి మీదకి వచ్చినాం. గత 4 సంవత్సరాలుగా అభివృద్ధి కుంటిపడింది కాబట్టి మేము ఖచ్చితంగా ఆదిపట్ల మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తయారు చేస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక్కసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ, మున్సిపాలిటీ ఆదివాట్ల మున్సిపాలిటీ కౌన్సిల్ కామన్ల యాదగిరిని ఇవాళ వైస్ చైర్మన్ గా ఎన్నుకున్న పేరు పేరున కౌన్సిలర్ల అందరికీ పేరు పేరున నమస్కారాలు. వాళ్ళందరికీ నమస్కారం. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆదిపట్ల మున్సిపాలిటీ చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ ఎన్నిక కోరుతూ ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించబోరుటకు అందరూ సభ్యులకు రాతపూర్వకంగా నోటీసులు కూడా పంపించడం జరిగింది. ఈరోజు 11 గంటలకు ఈ ప్రత్యేక సమావేశం ఆదిపట్ల మున్సిపల్ కౌన్సిల్ నిర్వహణలో 15 మంది సభ్యులకు గాను 13 మంది సభ్యులు హాజరై చైర్మన్ ను, వైస్ చైర్మన్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఒకసారి